వివిధ భావాల సంకలనం, అనుభవాల సంఘర్షణతో నీవు ఏర్పరచుకున్న సంబంధాల బాంధవ్యాలే నీ సంఘం, నీ ప్రపంచం. గుడ్డిగా అనుకరణ చేయు ఏ గ్రంథమైనా, బంధమైనా, ఏ సంఘమైనా నిన్ను నీవు శిల్పిగా మలుచుకును సృజనాత్మకతను, ఎదుగుదలను అడ్డుగట్ట వేయడమే అవుతుంది. దుఃఖహితమైన అంతఃకల్లోల మనసుతో నిండిన లోపభూయిష్టమైన కళ్ళకి బాహ్య ప్రపంచం గందరగోళంగాను, అసంపూర్తిగాను, అసంపూర్ణంగాను ప్రకటితమవుతుంది. తన్ను తాను అవగాహన చేసుకొనక విచారణ చేయు ఆలోచనా ప్రక్రియ, దాన్ని మూలాన్ని గమనింపక చేయు అన్వేషణ, అసంఖ్యాకంగా కలిగి ఉన్న నమ్మకాలు అన్నీ నిరర్ధకమే. స్వీయ జ్ఞానానికి మించిన గమ్యం లేదు. అంతులేని నదీ ప్రవాహం వలె దాన్ని వెంబడించు దారి అపరిమితమైన శాంతిని, సత్యమును ఆవిష్కరించును. యథార్థము అవగాహన చేసుకొని సృజనాత్మకమైన ఆనందాన్ని మనస్సు అనుభవపూర్వకంగా పొందగలిగినట్లయితే అప్పుడు మన చుట్టూ మనకున్న సంబంధ బాంధవ్యాలతో మనం జీవిస్తున్న సంఘం, ప్రపంచంన పరివర్తన కలుగుతుంది.